ఇవాళ మనీ లాండరింగ్ కేసెస్లో ఎక్కడ కూడా ట్రాన్సిట్ ఇది అవసరం లేదు అనేది ఆయనకి ఎందుకు తెలియదో నాకు తెలియదు. దిస్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ మనీ లాండరింగ్ జరిగింది ఇక్కడ అనేది. దిస్ ఇస్ ద కేస్ రైట్ ఫ్రమ్ డే వన్. ఈ లిక్కర్ స్కామ్లో ఈ సదర్న్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ కేసు. సో మనీ లాండరింగ్లో ఎక్కడ కూడా దట్ డజంట్ అప్లై అనేది ఒకటి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం. రెండోది, విచారణకి రమ్మని చాలాసార్లు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో ఏం పెండింగ్ ఉంది? ఒక తన్ని ఇంట్లో విచారించాలా లేకపోతే ఆఫీస్లో విచారించాలా అనేదే పెండింగ్ ఉంది తప్ప అరెస్ట్ చేయొద్దు లేకపోతే ఇంకోటి అనేది ఎక్కడ పెండింగ్ లేదు ఇవాళ. సో ఈ దీంట్లో పెండింగ్ అలా ఉంది అంటే వేర్ షీ హ్యాస్ టు బి ఇంట్రాగేటెడ్, వెదర్ ఇట్ హ్యాస్ టు బి అట్ హర్ రెసిడెన్స్ ఆర్ వెదర్ ఇట్ హ్యాస్ టు బి అట్ ది ఆఫీస్. This is the only thing that is pending now at the Supreme Court. So ఇవాళ నేను అందుకని అంటున్నా, దర్యాప్తు సంస్థలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకునేవ్వండి. మీ పాత్ర ఉందా లేదా అనేది మీరు ఇప్పుడు దాకా ఇవాళ పబ్లిక్ డొమైన్లో చాలా ప్రెస్ మీట్లు పెట్టారు, చాలా మాట్లాడినప్పుడు నేను అసలు అభిషేక్ని కలవలేదు లేకపోతే వీళ్ళని కలవలేదు వాళ్ళని నేను అసలు హోటల్కి వెళ్ళలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇవాళ మీడియాకి 4 ఫోన్లు అయితే చూపించారుగా, కానీ అదే మీడియాకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసలు నా పాత్రే లేదు దీంట్లో, నేను అసలు ఎవరిని కలవలేదు, ఈ సదరన్ గ్రూప్లో నాకు అసలు ఏమాత్రం ఇది లేదని చెప్పుండొచ్చు కదా నిజంగానే. లేకపోతే సి వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఇఫ్ ఎట్ ఆల్ యువర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్, యూ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్, నీకు బెయిల్ వస్తుంది, వచ్చేది ఉంటే దట్స్ ఇట్. బెయిల్ నిజంగానే ఆమెకు వస్తుందా లేదా అనే విధంగా చూసినట్లయితే ఈడీ చాలా పథకం ప్రకారంగానే ఫ్రైడే నైట్ ఛార్జ్ తీసుకుంది. ఈరోజు సాటర్డే, రేపు సండే, ఈ 2-3 డేస్ అయితే ఖచ్చితంగా ఆమెకి బెయిల్ వచ్చే ఆస్కారం లేకుండా పథకం ప్రకారంగానే అరెస్ట్ చేశారు అని అంటున్నారు. దీన్ని ఏ రకంగా చెప్తారు? అంటే పథకం ప్రకారం అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన ఆధారాలు ఏదైతే ఉన్నాయో ఆధారాలన్నీ కూడా తప్పని మీరు బట్ వై నాట్ వెడ్నెస్డే ఆర్ థర్స్డే? వై ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రైడే నైట్, దట్ టు మిడ్ నైట్? సి ఇట్ ఈస్ నాట్ మిడ్ నైట్ అండి. ఇదే పొద్దున్న నుంచి కూడా వారు అక్కడ ఉన్నారు, వాళ్ళు అన్ని సెర్చ్లు చేశారు, అన్నీ చేశారు. 520 ఏమో అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ జరిగినాయి. ఒకటి. రెండోది నేను అనేది ఏంటి అని అంటే, వై ఓన్లీ ఫ్రైడే, వై ఓన్లీ దిస్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఎవర్ ఎవిడెన్సెస్ దేవ్ కలెక్టెడ్ అండ్ వై దే వాంట్ హర్. బికాస్ ఆవిడని 3-4 సార్లు పిలిచారుగా, మీరు రండి అనేది దానికి ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది, కోర్టులో ఏం పెండింగ్ ఉంది అనేది కూడా ప్రజలకు తెలియనివ్వండి. కోర్టులో పెండింగ్ ఉన్నదల్లా అంటే ఏంటి అని అంటే ఆవిడని ఎక్కడ విచారించాలనేది తప్ప అంతకు మించి ఇంకోటి లేదు. ఇవాళ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అన్నీ అడిగినాక మీకు అక్కడ నోటీస్ సర్వ్ చేసి తీసుకెళ్ళారు. ఇంకేదన్నా టెక్నికాలిటీస్, ఇఫ్ ఎట్ ఆల్ ఈడీ కనుక ఆ టెక్నికాలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేయలేదు, లేకపోతే సిబిఐ టెక్నికాలిటీస్ ఫుల్ఫిల్ చేయకుండా అరెస్ట్ చేశారు, డెఫినెట్లీ ద కోర్ట్ విల్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ హర్ ఓన్లీ కదా. ఇవాళ ఈడీలకో లేదా సిబిఐలకో వీళ్ళకి ఏది కోర్టు అతీతం కాదు కదా. వాళ్ళు కూడా ఏదన్నా టెక్నికాలిటీస్ ఫాలో అవ్వలేదు లేకపోతే ఇంకోటి అవ్వలేదు అని అంటే డెఫినెట్గా ఆవిడకే ఇదిగా ఉంటుంది. సో టెక్నికాలిటీస్ ఇంకోటి ఏదైనా ఉంటే కోర్ట్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. ఈ కేసు విషయంలో కవిత గారికి బెయిల్ వస్తుందా? వస్తే ఎన్ని రోజులలో రావచ్చు? ఐఎమ్ నాట్ ద జడ్జ్ హియర్, నాట్ ద లాయర్. ఆల్ ఐ బిలీవ్ ఇస్ తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేది ఇస్ వాట్ ఐ బిలీవ్. కేసుని చాలా దగ్గరుండి పరిశీలించారు కాబట్టి మీరు, నేను చెప్తున్నా కదా, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇన్వాల్వ్మెంట్ ఉంటే అంటే తప్పు ఓన్లీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళే చేస్తారు, బీజేపీ పార్టీ వాళ్ళు చేయరా? మా పార్టీ చూసినట్లయితే ప్రతిపక్ష పార్టీల వాళ్ళ మీదనే బీజేపీ కేసు పెడతా ఉంది. మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ ఇట్. హూ స్టాపింగ్ యు ఆల్? నోబడీ స్టాపింగ్ యు ఆల్. గతంలో ట్రాక్ రికార్డ్ చూస్తుంటే బీజేపీ పార్టీ కేసు పెడతా ఉంటారు, బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత కేసులు ఎత్తేస్తారు. ప్రధానమైన ఆరోపణ బీజేపీ మీద ఉంది. ఎవరి మీద కేసులు ఎత్తేస్తారు ఒకటి చెప్పండి. ప్రతిపక్ష పార్టీలు అందరి మీద. ఎవరి మీద కాదు, బీజేపీలో జాయిన్ అయినాక కేసులు ఎవరి మీద ఎత్తేసారో ఒక 2 పేర్లు మీరు చెప్పండి. ఇప్పుడు మొన్న మీ గవర్నమెంట్ పడేసిన తర్వాత మహారాష్ట్రలో చూసినట్లయితే ఇప్పుడు ఆయన సీఎం ఏ విధంగా 40 మంది ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి చేశారో, కేసులు ఎవరి మీద ఎత్తేసారో మీరు నాకు 2 పేర్లు చెప్పండి. ఇదిగో పలానా వాళ్ళ మీద గతంలో ఈ కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఈ కేసులు తీసేశారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాక, ఒక 2 పేర్లు చెప్పండి. అంటే మీ బీజేపీ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టరు? మా బీజేపీ పార్టీ వాళ్ళ మీద కూడా చాలా మంది పైన కేసులు ఉన్నాయి, నేను లేవు అని నేను అనట్లా. మీరు ఇప్పుడు మా మీద ఆరోపణలు చేసినప్పుడు మీరు మా మీద ఆరోపణలు చేశారు కదా, చేసినప్పుడు నేను మిమ్మల్ని స్ట్రైట్ గా ఒకటి అడుగుతున్నా, ఎవరి మీద ఖచ్చితంగా నేను వాళ్ళ లిస్ట్ బై లిస్ట్ చెప్తా. ఇదే చైర్ లో మీరు కూర్చొని డిబేట్ ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగో పలానాళ్ళ మీద తీశారు అని మీరు చెప్పండి, ఐ డెఫినెట్లీ ఆన్సర్. డెఫినెట్లీ ఛాలెంజ్ చేసి చెప్పాలి మరి. yes definitely I'll challenge. ఖచ్చితంగా ప్రామిస్ చేసి చెప్పాలి. ఖచ్చితంగా నేను చెప్తాను. ఖచ్చితంగా నేను చెప్తాను. ఓకే, తొందరలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, రైట్? ఈ టైంలో కవిత అరెస్ట్ అనేది జరిగింది. ఇదైతే ఖచ్చితంగా బీజేపీకి సంబంధం లేదు అని అంటున్నారు.
ఇప్పుడు కేసు ఓన్లీ ప్రతిపక్షాల పార్టీ మీద పెడుతున్నారు, మీ మీద పెట్టట్లేదు అని నేను అంటుంటే అది ఈడీ చూసుకోవాలని చెప్పాలి తప్పితే కానీ మేము ఎవరి మీద పెట్టామని మీ మీదే అనెపం వేసుకుంటున్నారు. సో మీరు ఈడీ కలిసే ఉన్నట్ట కదా. మేము ఎవరి మీద పెట్టాం, మేము పెట్టామని మీరు అన్నారు కాబట్టి అప్పుడు మీరు చెప్పాలి కదా. ఎవరి మీద పెట్టామని నేను మిమ్మల్ని అడిగాను ఒకటి. రెండోది, ఇవాళ మా మీద అసలు ఎక్కడ అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లేదా భారతీయ జనతా పార్టీ లీడర్ల మీద ఎక్కడా కేసులు లేవు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. నేనేమన్నాను, కేసులు ఉన్నాయి మా మీద కూడా. కాకపోతే మీరు అన్నది ఏంటి, ఇవాళ ప్రతిపక్షంలో వాళ్ళు మీ పార్టీలోకి రాగానే వాళ్ళపైన కేసులు తీసేస్తున్నారు, అప్పుడు దాకా వాళ్ళపైన కేసులు ఉంటున్నాయి. ఈ కేసులో ఉన్నటువంటి అందరి మీద అయితే ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేశారు, కానీ కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ఈడీ అండి. ఆయన ఏమని అనుకుంటా ఈ కేసులో. సో ఈడీ, అందుకని నేను చెప్పా, ఇది మీరు ఈడీని అడగాల్సిన క్వశ్చన్ నన్ను కాదు అడగాల్సింది. వారికి ఏం ఆధారాలు ఉన్నాయో ఏంటో అనేది ఈడీ హాస్ టు ఆన్సర్. ఆయన పాత్ర ఏముండొచ్చు ఈ కేసులో? ఐ డోంట్ నో ఆయన పాత్ర ఏంటి అనేది నాకు తెలియదండి. మేబీ అందుకని చెప్తున్నా, ఈడీ హ్యాస్ టు ఆన్సర్ ఇట్. సో డెఫినెట్లీ ఈడీ రిప్రజెంటేటివ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వారిని అడగండి క్వశ్చన్స్. ఐ థింక్ దే విల్ ఆన్సర్ ఇట్ మచ్ బెటర్. అంటే అసలే ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన బీఆర్ఎస్కి ఇప్పుడు కవిత అరెస్ట్ అనేది నిజంగానే అంటే పొలిటికల్గా ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేసినా ఒక ఆడబిడ్డగా మీరు చెప్పాలి అని అంటే కవిత గురించి ఏం చెప్తారు? మహేందర్ గారు, వెన్ యూ బ్రింగ్ ఎస్పెషలీ వెన్ యూ సే అ విమెన్ అండ్ ఆస్క్ ఎ క్వశ్చన్, ఫస్ట్ నేను అనేది ఏంటి అని అంటే, ఒక మహిళ అని మరి మాట్లాడుతున్నప్పుడు ఒక మహిళ లిక్కర్ బిజినెస్లోకి వెళ్తుందా? ఫస్ట్ అది ఆలోచించండి. ప్లస్ ఇవాళ వాళ్ళ ఫ్యామిలీలో ఇలాంటివి చేసి దీన్ని తీసుకొచ్చి ఇవాళ అరెస్ట్ చేస్తే తెలంగాణకే అవమానం అని మాట్లాడితే, అసలు ఒక మహిళ వెళ్ళి ఇవాళ లిక్కర్ గురించి వేరే స్టేట్లో కమిషన్స్ కోసమో ఇంకోటో చేసి ఇలాంటి దందాల్లోకి దిగి, ముందు మన పరువు మనమే దిగదార్చుకున్నాం ఒకటి. రెండోది, ఇది చేసిందే తప్పుడు పని కాకుండా మళ్ళీ దీన్ని తీసుకొచ్చి యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అంటగట్టేసి ఇదేదో తెలంగాణ పరువు అంతా పోతుంది అరెస్ట్ చేసినందుకు అనేది మాట్లాడితే, వాట్ ఐ సే ఇస్ దట్ ఈస్ యువర్ ఇండివిజువల్ దిస్ వన్. నువ్వు చేసిన ఒక దందాకి దాన్ని తీసుకొచ్చి ఇవాళ దాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో బేసిక్లీ యాజ్ అ ఉమెన్ యూ హ్యావ్ టు థింక్. ఇవాళ మనం ఎప్పుడైనా సరే, ఇవాళ నేను ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెన్ ఎవర్ ఐ సీ డ్రంకర్స్ నాకు నిజంగానే బాధ అనిపిస్తుంది. ఎంతోమంది నిజంగానే వాళ్ళు పుస్తులు తెంపి వాటిని తాకట్టు పెట్టి, లేకపోతే ఎంతోమంది చనిపోయి ఇవాళ ఎంతోమంది ఆడబిడ్డలు పుస్తులు నిజంగానే ఇవాళ తీసేసి వాళ్ళందరూ విడోస్గా ఎంతమంది ఉన్నారో జస్ట్ బికాస్ ఆఫ్ దిస్, ఈ ఒక వ్యసనం వల్ల.